నెక్స్ట్ గ్లైడింగ్ లోకోమోషన్. ఇది గ్లైడింగ్ లోకోమోషన్. ద స్మాల్ జిగ్జాగ్ మూమెంట్ ఇన్ సమ్ protozoans caused by the contraction and relaxation of the myonims. The small zigzag movement in some protozoans caused by the contraction and relaxation of the myonims. ఎక్కడ ఉంటాయి? present below the pellicule in the side ectoplasm. Present below the pellicule in the ectoplasm is called the gliding locomotion. Myonims are contractile fibers similar to the myofibrils of the higher protozoans. గుర్తుపెట్టుకోండి. సో మయోనిమ్స్ అనేటివి ఒక కాంట్రాక్టిల్ ఫైబర్సే, కానీ ఇవి ఎలా ఉంటాయి? సిమిలర్ టు ద మయోఫైబ్రిల్స్ ఆఫ్ ది హయ్యర్ ప్రొటోజోవన్స్ యొక్క మయోఫైబ్రిల్స్ మాది కనపడేది ఏదంటే మయోమ్స్ ఆర్ ద కాంట్రాక్టిల్ ఫైబర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మయోనిమ్స్ ఆర్ కాంట్రాక్టిల్ ఫైబ్రిల్స్ సిమిలర్ టు ద మయోఫైబ్రిల్స్ ఆఫ్ హయ్యర్ ప్రొటోజోవన్స్. ఎగ్జాంపుల్ ciliates. రెండవది ఫ్లాజెల్లేట్స్. Is it correct to say all Undulopodia do not show undulating movement? గుర్తుపెట్టుకోండి, ఇది కరెక్ట్ అయినా మనం చెప్పేది అంటున్నాడు. ఆల్ అండులోపోడియా. సో అన్ని అండులోపోడియాస్ అనేటివి డు నాట్ షో అండులేటింగ్ మూమెంట్స్. అన్ని అండులోపోడియాస్ జీవులు అనేటివి అండులేటింగ్ మూమెంట్స్ని చూపించామని అడుగుతున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాడు. రైట్, ఇది మీరు డిఎస్సి బిట్ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. మయోనిమ్స్ ఆర్ కాంట్రాక్టిల్ ఫైబర్స్. సో ఇవి ఎలా ఉన్నాయి? హయ్యర్ ప్రొటోజోన్స్ యొక్క మయోఫైబ్రిల్స్కి సరిసమానం ఉన్నాయి. ఎగ్జాంపుల్ ciliates, ఫ్లాజెల్లేట్స్ అని చెప్తున్నాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గ్లైడింగ్ లోకోమోషన్ కూడా అయిపోయింది, ఇది లాస్ట్ది. నెక్స్ట్ మనం అసెక్షువల్ రిప్రొడక్షన్లోకి వెళ్ళిపోతాం.